సినీ నటుడు పోసాని కృష్ణమురళి అస్వస్థతకు గురయ్యారంటూ వార్తలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అనారోగ్యానికి గురి కావడంతో రాజంపేట సబ్ జైలు అధికారులు పోసాని కృష్ణమురళిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే పోసాని కృష్ణమురళి అనారోగ్యానికి సంబంధించి రైల్వే కోడూరు పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. ఛాతీ నొప్పి అంటూ పోసాని కృష్ణమురళి నాటకం ఆడినట్లు సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆసుపత్రిలో పోసాని కృష్ణమురళి అడిగిన అన్ని పరీక్షలు చేయించామన్న రైల్వే కోడూరు సిఐ తనకు ఎలాంటి అనారోగ్యం లేదని పరీక్షల్లో తేలినట్టు చెప్పారు. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి, కడప రిమ్స్ ఆసుపత్రులలో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించామని, పరీక్షల్లో ఎలాంటి అనారోగ్యం లేదని డాక్టర్లు ధృవీకరించారని వివరించారు. దీంతో పోసాన్ని రాజంపేట సబ్ జైలుకు తరలిస్తున్నట్టు వెల్లడించారు. కాగా పోసాని కృష్ణమురళికి మరో షాక్ ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆయన ఒక కేసులో అరెస్ట్ అయి 14 రోజుల రిమాండ్లో ఉన్నారు. దీనిపై ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సోమవారం కోర్టులో విచారణ జరగనుంది. అయితే పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో బెయిల్ దొరికితే మరో కేసులో అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.